రెవెన్యూ చట్టంలో మొదటిసారిగా భూధాన్ కార్డు రాబోతోంది. వ్యక్తులకు ఆధార్ కార్డు మాదిరిగా రికార్డుల్లో నమోదు చేసిన భూమికి ప్రత్యేక గుర్తింపు సంఖ్యలో భూధాన్ కార్డు జారీ చేయనున్నారు. దీన్ని వ్యవసాయేతర భూములకు ఇవ్వనున్నారు. దీంతో సంబంధిత భూమి సమగ్ర వివరాలు తెలుసుకోవచ్చు. ఇది ఎలక్ట్రానిక్ రూపంలో ఉంటుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం త్వరలో తీసుకురాబోతున్న కొత్త రెవెన్యూ చట్టంలో భూధాన్ కార్డుకు ప్రత్యేక స్థానం కల్పిస్తోంది. ఈ చట్టం అమల్లోకి రాగానే రెవెన్యూ శాఖ రికార్డుల ప్రకారం తెలంగాణ వ్యాప్తంగా ప్రతి భూమికి భూధార్ నెంబర్ కేటాయించనున్నారు. అయితే ఇది తాత్కాలికంగానే ఉంటుంది. భూములు రీసర్వే చేసిన తర్వాత శాశ్వత గుర్తింపు నెంబర్ జారీ చేస్తారు. కొత్త ROR 2024 చట్టం అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుంది అని రెవెన్యూ, న్యాయ నిపుణులు, రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. ప్రజాభిప్రాయ సేకరణ కోసం CCLAలో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేశారు. ఈమెయిల్, లేఖల ద్వారా ఈ నెలాఖరు వరకు ప్రజాభిప్రాయాలు సేకరించనున్నారు. వాటిలో వచ్చే అభ్యంతరాలు, సలహాలు, సూచనల మేరకు ముసాయిదాలో మార్పులు చేర్పులు చేస్తారు. అనంతరం అసెంబ్లీ ఆమోదంతో చట్టంగా మారనుంది. స్వాధీనంలో భూమి, చేతిలో పట్టా, రికార్డుల్లో పేరు, ఈ మూడు ఉన్నప్పుడే ఏ రైతుకైనా సంపూర్ణ భూమి హక్కులు ఉన్నట్లు లెక్క. వీటితో పాటు ప్రభుత్వం జారీ చేసే భూధార్ కార్డు కూడా కీలకం కానుంది. ఓవరాల్ గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. రాజేష్, గుడ్ మార్నింగ్. పూర్తి డీటెయిల్స్ ఏంటి భూధార్ కార్డుకు సంబంధించి? గుడ్ మార్నింగ్ పవన్. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆధార్లా భూధార్ కార్డు అనేటువంటి ఒక కొత్త ప్రయోగానికి తెరతీసిందని చెప్పాలి. రెవెన్యూ చట్టంలో మొట్టమొదటిసారిగా భూధార్ కార్డు రాబోతుందని చెప్పాలి. వ్యక్తులకు ఆధార్ కార్డు మాదిరిగా రికార్డులో నమోదు చేసినటువంటి భూమికి ఒక ప్రత్యేక గుర్తింపు సంఖ్యతో ఉన్నటువంటి భూధార్ కార్డును త్వరలో రాష్ట్ర ప్రభుత్వం జారీ చేయనుంది. దీన్ని వ్యవసాయ భూములతో పాటుగా వ్యవసాయేతర భూములకు ఇవ్వనున్నారు. దీంతో సంబంధిత భూమి సమగ్ర వివరాలన్నీ కూడా తద్వారా తెలుసుకునేటువంటి వెసులుబాటు కలగనుంది. ఇదంతా కూడా ఎలక్ట్రానిక్ రూపంలో ఉంటుంది. రేవంత్ రెడ్డి అధికారులతో చర్చించిన తర్వాత కొత్త రెవెన్యూ చట్టం ఏదైతే ఉందో ROR లో భూధార్ కార్డుకు ప్రత్యేక స్థానం కల్పించబోతుంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ చట్టం అమలులోకి రాగానే రెవెన్యూ శాఖ రికార్డుల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి భూమికి ఒక భూధార్ నెంబర్ కేటాయించేటువంటి అవకాశం ఉంటుంది. అయితే తాత్కాలికంగానే ఉన్నప్పటికీ కూడా భూముల రీసర్వే చేసిన తర్వాత శాశ్వత గుర్తింపు అనేటువంటి జారీ చేయనుంది రాష్ట్ర ప్రభుత్వం. తర్వాత కొత్త ROR చట్టం 2024 ఏదైతే ఉందో అదందరికీ కూడా ఆమోదయోగ్యంగా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది. రెవెన్యూతో పాటు న్యాయ నిపుణులు, రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులకు సంబంధించినటువంటి అంశాల వారీగా ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ తీసుకున్న తర్వాతనే రాష్ట్ర ప్రభుత్వం ఈ రకమైనటువంటి ఒక కొత్త ప్రయోగానికి తెరలేపిందనే